నమస్కారాలండి అందరికీ. ఈరోజు ఏకాదశి సోమవారము తిథి. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకొక దురదృష్టకరం ఏమంటే ఈరోజు బక్రీద్ పండుగ సందర్భంగా ఎన్నో గోవులు ఈరోజు బలి కాబోతున్నాయి. అది చాలా బాధాకరం అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే నాకు ఒక శుభం. ఈరోజు ఎంతోమంది ఎన్నో గోవుల ప్రాణాలు తీస్తున్న ఈరోజు నాకు మా ఇంటి దగ్గర మా ఆవుకు ఒక లేగదూడ పుట్టడం జరిగింది. దాన్ని శుభపరిణంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎంతోమంది గోవులను ఈరోజు హత్య చేస్తున్నారు, బలి చేసి దానిని తింటున్నారు. మనం పెంచిన ఆవుకు ఈరోజు ఒక మంచి లేగదూడ, కోడెదూడ పుట్టడం జరిగింది. ఎందుకంటే ఆవు గురించి తెలియనోళ్ళు అలా ఎంతమంది ఎన్ని చేసినా అని ఆవులో ఉన్న ప్రాముఖ్యతలను గవర్నమెంట్ గమనించాలి. గవర్నమెంటే ఈ గో హత్యలను కాపాడాల్సిన బాధ్యత గవర్నమెంట్కే ఉంది. ఎందుకు ఉంది అని అంటే, ఎందుకంటే రైతుకు ఆవులంటే ఇష్టం, ఎద్దులంటే ఇష్టం, కానీ దాన్ని పోషణ చేయడానికి ఇబ్బంది పడుతున్న తరుణంలో, ఎందుకంటే ప్రతి రైతుకు ఏదో ఒక రకంగా పశువులను పెంచడానికి, ఆవులను పెంచడానికి ఏదో రూపంగా వారికి లాభం చేకూర్చితే తప్ప ఈ గో సంపదనను మనం పెంచుకోలేమని నేను ఈ సీఎం రేవంత్ రెడ్డి అన్నగారికి నేను సూచనాప్రాయంగా చెప్తున్నాను. ఎందుకంటే ఎవరో తింటున్నారు, మనం కాపాడాలి. ముస్లిం తింటున్నారు, వారిని మనం కాపాడాలి. డీసీఎంలను తీసుకుపోయి గోశాలలో వేయడం కంటే ఫస్ట్ అవి రైతు దగ్గరనే ఉండి రైతుకు లాభం చేకూర్చే విధంగా రైతుకు సపోర్ట్ చేస్తే తప్ప ఈ గో హత్యలను మనము వదలను కాపాడలేము. ఎందుకంటే రైతుకు ఒకప్పుడు మనకేందంటే ప్రతి ఒక్కరికి 10 ఆవులు ఉండేది. ఇప్పుడు ఒక్కరికి ఒక ఆవు కూడా లేదు. 10 మంది కలిసి ఒక ఆవు కూడా లేదు. తెలంగాణలో మొత్తం గోశాలలు 126 గోశాలలు ఉన్నాయి. అవరేజ్ 5,000 పెట్టుకున్నా అని 2 లక్షల ఆవులు మాత్రమే ఉన్నాయి మన తెలంగాణ, హైదరాబాద్ ఏరియాలో. మనకు కావాల్సింది మినిమం మనిషికి ఒకటంటే 8 కోట్ల ఆవులు కావాలి. 4 కోట్ల జనాభా ఉంది మనకు. అందుకొరకు మన పొల్యూషన్ పెరిగిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి ప్రతి ఒక్కరి ఇంటికి మినిమం ఒక ఆవును పెంచుకోగలిగితే ఆవులను మనము కాపాడిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే ఎవరో తింటున్నారు అనే దానికంటే మనమే దాన్ని కాపాడే బాధ్యత తీసుకోవాలి. గవర్నమెంట్ సహకరిస్తే తప్ప ఈ గోహత్యలు ఇక ఆగవు అనేది నేను రేవంత్ రెడ్డి సీఎం అన్నగారికి మరీ కోరుకొని చెప్తున్నాను. రైతు బంధు ఇచ్చే ప్రతి ఒక్క రైతుకు 2 ఆవులను పెంచుకునేటట్టు 2 పశువులను పెంచుకొని వ్యవసాయం చేసేటోళ్ళకి రైతు బంధు ఇస్తే ఈ గో హత్యలు ఆగిపోతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కంపల్సరీ ఇంటికాడ 2 ఎడ్లు 2 ఆవులు ఉంటే తప్ప రైతు బంధు వేయమని చెప్పాలి. వాటి ద్వారా వచ్చిన పేడ మూత్రంతోనే వ్యవసాయం చేసేటట్టు ప్రోత్సహించి గవర్నమెంట్ ఒక కండిషన్ పెడితే ఎవరు గోవుతోని లాభాలు ఉంటాయి కాబట్టి ఎవరు గోవులను కాపాడతారు. ఇది గిరి షాయివాల్ ఆవు, గిరి ఆవు. ఇది పాలు చాలా శ్రేష్టమైన ఆవు పాలు. హైదరాబాద్లో ఈ పాలు మినిమం ఒక ఎంత లేదన్నా అని 120-150 రూపాయలకు లీటర్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచివి ఈ పాలు తాగితే. అందుకొరకని మీరందరూ కూడా ఇంటికి ఒక ఆవును ఎట్లనన్నా మీరు ఎలానన్నా ఇప్పుడు మీ దగ్గర ఉన్న ల్యాండ్ 1-2 ఎకరాల ల్యాండ్ ఏమన్నా ఉంటే ఆ ల్యాండ్ దగ్గర ఒక ఆవును పెంచడానికి ప్రయత్నించండి. మీ ఆరోగ్యం సేఫ్గా ఉంటుంది. మీరు పండించే పంటలు కూడా గోమూత్రంతో, గోమయంతో చేయండి. మీ ఆరోగ్యం చాలా డిఫరెన్స్ అవుతుందని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఎవరో వచ్చి కాపాడే బదులు ప్రతిదీ రైతే కాపాడాల్సిన బాధ్యత తీసుకోవాలి. ఇది ఎందుకంటే రైతుకు ఇంపార్టెంటు. రైతు ప్రోత్సహించి గవర్నమెంట్లు రైతుకు లాభం చేకూరిస్తే తప్ప ఈ గోహత్యలు ఆగవనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొండపోయి గోశాలలో వేస్తాం, దాన్ని గోస తిప్పించినట్టే అవుతుంది దాంట్లకు. అట్లా కాకుండా రైతు దగ్గర ఉంటేనే అది ఆనందంగా ఉంటుంది, రైతుకు కూడా ఉపయోగపడుతుంది అనేది నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. చాలామంది నేను మొన్న హైదరాబాద్లో పోయినా ధర్నా చౌక్ దగ్గర ధర్నా గురించి నేను కూడా వెళ్ళడం జరిగింది, ఏం జరుగుతుందని. అక్కడ చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే తినేటోడిని ఆపాలి అని అంటున్నారు. తినేటోడిని ఆపడం కంటే ఆవులను పెంచేటోళ్ళను, పశువులను పెంచేటోళ్ళను వారిని అమ్మకుండా చేస్తే
ఇది న్యాయం జరుగుతుందని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే రైతుకు దాంతో లాభం అయిపోయాక 14 సంవత్సరాలు అయిపోయాక తీసేయాలని ఒక కండిషన్ ఉంది అని అంటున్నారు. కానీ ఆ కండిషన్ కూడా అవసరం లేదు. ఎందుకంటే 14 ఏళ్ళు అయితే మన ఇంటి దగ్గరనే ఎక్కడైనా బొంద తీసి బొంద పెట్టుకోవాలి. అనుకోకుండా ఏమైనా చనిపోతే దాన్ని మనము మన అమ్మ నాయనను ఎట్లా కాపాడుకుంటారో గోవులను పశువులను కూడా అలా కాపాడుకుంటే తప్ప ఈ సమాజానికి మంచి జరగదని నేను అనుకుంటున్నాను. ఆవుతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఆవును పెంచి చూడండి, మీకు ఎంత సెంటిమెంట్ డిఫరెన్స్ ఉంటుందో తెలుస్తుంది.